హాయ్ అండి, వెల్కమ్ టు మౌలీస్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదండి మా స్మాల్ గార్డెన్ నర్సరీ. ఎలా ఉంది? బాగుందా? ఇదిగోండి మా స్టాండ్, మొక్కలు బయట పెట్టడానికి. అందరికీ బాగా అనిపిస్తుంది అలా స్టాండ్లో పెట్టడం వల్ల. ఇదిగోండి మాది సీలింగ్ షాప్ కమ్ నర్సరీ. ఇదిగోండి మా లూలు, మా షాప్ కాపలా అండి. మా వర్కర్ అబ్బాయి సీలింగ్ షాప్ కదా, సీలింగ్ వర్క్స్ చేస్తారు. మా వర్కర్ షాప్లో ఉన్నాడు ఈరోజు రెస్ట్ అనమాట. ఏ లూలు లూలు అదిగో ఎలా వస్తుందో లూలు అంటే. ఎంతసేపు మొక్కలోనే ఉంటుంది, నా వెనకాలే ఉంటుంది. ఇదిగోండి ఇది మా నర్సరీకి ఎంట్రన్స్ అనమాట. అటు ఇటు ఇదిగో సెంటు గులాబీ అండి. స్మెల్ ఎంత బాగా వస్తుందో. పెద్ద పువ్వు సెంటు గులాబీ, ఫ్లవర్ షేప్. రోడ్డు పక్కన ఉండడం వల్ల పువ్వులు కోసేస్తారండి. ఇదిగోండి కార్టీ లైన్ అండి, వెరీ స్పెషల్. ఇది కూడా కార్టీ లైన్. నేను ఏమన్నా మొక్కలు రాంగ్ నేమ్స్ ఏమన్నా చెప్తే మీరు నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఇది టీ బుష్లు అండి, టో బుష్లు అండి. ఇది మందారం హైబ్రిడ్, పెద్ద పువ్వు అండి. ఇంకా అంజీరా, అరికాపాము. ఇది చిన్నది అరికాపాము, ఇది గ్రీన్ అరికా అని పెద్దదండి. ఇవన్నీ షోయింగ్ మొక్కలండి. ఇది షోయింగ్ మొక్క, షోయింగ్ అరికాపాము. ఇది స్మాల్ అరికాపాము. షోయింగ్ మొక్కలు ఉంటాయండి ఎక్కువ నా దగ్గర. ఇది అంజీరా. అన్నీ ఒక 10-15 మొక్కలు తెస్తాను, అందులో కొన్ని ఉంటాయి, మ్యాక్సిమం అయిపోతాయి. వాటర్ యాపిల్, మామిడికాయ. మల్బరీ అండి. ఇది పింక్ డ్రాగన్, వైట్ డ్రాగన్, పింక్ డ్రాగన్ రెండు ఉంటాయి కదా, అందులో నా దగ్గర ఓన్లీ పింక్ డ్రాగన్ ఒకటే ఉంది. ఇది ఉజేనియా అండి. ఇది ఉజేనియా ఎలా అంటే గ్రీన్ వైట్, పైన కూడా గ్రీన్ వస్తుంది. అదిగోండి పైన గ్రీన్ ఉంది కదా, గ్రీన్ పైన రెడ్ అదే ఆకే, కానీ రెడ్ ఫ్లవరింగ్ టైప్లో వస్తుంది. ఆకే గ్రీన్లోనే రెడ్ ఆకులాగా వస్తుంది అనమాట. చూసే ఉంటారు రోడ్డు పక్కన ఇల్లు ముందు కొంచెం చక్కగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు వరుసనే వేసుకుంటారు. కిందంతా కట్ చేసేసి పైన ఓన్లీ రెడ్ గ్రీన్ కనిపించేలాగా కనిపిస్తాయి మొక్కలు మనకి ఒకసారి చూస్తే. ఇది బాగా ఎదిగిపోద్దండి, ఎదగని కూడా ఉన్నాయి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, చిన్న మొక్కలు ఉన్నాయి, పెద్ద మొక్కలు ఉన్నాయి. ఇది పెద్ద మొక్కలు. ఈ చిన్న మొక్కలు మీకు చూపిస్తాను. ఒక బ్యాగ్గా ఉన్నాయి, మొత్తం అన్నీ అయిపోయాయి, పెద్ద బ్యాగ్లే ఉన్నాయి. పెద్ద మొక్క ఎదిగిపోద్ది. ఇది బాగా పెద్దగా ఎదుగుద్ది. నేను మ్యాక్సిమం కట్ చేసేస్తానండి కొమ్మలు. ఏదైనా తేడా అనిపించింది, కొంచెం నలిగింది లేకపోతే మాడిపోయిందంటే నేను కట్ చేసేస్తానండి. ఎందుకంటే అలా చిగురు వస్తూ ఉంటుంది, మీకు చూపించాను కదా, రెడ్ చిగురు అలా వస్తుంది అనమాట. ఇది హైబ్రిడ్ మందారం అండి, చిన్నది. ఏ లులు లులు ఏ లులు లులు. అరికాపాము అండి. ఇదిగోండి హైబ్రిడ్ మందారం అండి, ఇది చిన్నది. ఇదిగోండి ఈ టైపు ఫ్లవర్ అనమాట. ఇది పెద్దదండి. ఎదర ఎల్లో ఫ్లవర్ చూపించాను కదా, ఆ టైప్లో ఇవన్నీ పెద్దవి అండి. పింక్, ఇది ఆరెంజ్, ఎల్లో కనిపిస్తుంది కానీ ఆరెంజ్ అండి. ఇది పెద్ద ఫ్లవర్ అండి, అరిచేయి అంత ఉంటుంది ఫ్లవర్. ఇదిగోండి వెరీ స్పెషల్ అండి. ఇది నకోడియా అని, పైన వైలెట్ ఫ్లవరింగ్ వస్తుందండి. నా దగ్గర ఫ్లవరింగ్ బ్యాగ్ అయిపోయాయి, ఫ్లవరింగ్ బ్యాగ్ లేదు, లేకపోతే నేను చూపించేదాన్ని. ఫ్లవరింగ్ బ్యాగ్ లేదండి. నకోడియా అండి. నేను ఏమన్నా పేరు రాంగ్ చెప్తే కనుక మీరు కామెంట్ చేయండి నాకు. నకోడియా అండి, పైన వైలెట్ ఫ్లవరింగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా చూసే ఉంటారు నర్సరీలో, రాజమండ్రి నర్సరీలో. వెరీ స్పెషల్ అండి.
ఇది నేను ఇదివరకు లావెండర్ కూడా తీసుకొచ్చాను, సేమ్ ఇదే కలర్లో ఉంటుంది, చాలా బాగుంటాయి. ఇది మామూలుగా గడ్డి మొక్కలు అండి, షోయింగ్ మొక్కలు అవి. ఇది కార్డిలైన్ అని ఫ్లవర్ అండి. ఇదిగోండి నేను ఉజేనియా అక్కడ చూపించాను కదా, సేమ్ ఇంతే, అది ఇది ఒకటే, ఇది చిన్నదనమాట, ఇది ఎదగదండి బ్యాగ్. రబ్బర్ ప్లాంట్, ఇవన్నీ షోయింగ్ మొక్కలు అండి. నా దగ్గర అయిపోయాయి, బ్యాగులు అన్నీ అయిపోయాయి. ఇది చూసారండి, ఇది మూలాలుక అండి, దీనికి ఇంకో పేరు మధుకామణి అని కూడా అంటారు. ఇది నిమ్మకాయకి చిగురు వస్తుంది కదా, వైట్ ఫ్లవర్ వస్తుంది కదండి నిమ్మకాయలకి, అలాగే దీని కూడా ఫ్లవర్ వస్తుంది, జాస్మిన్ ఫ్లవర్, బాగుంటుంది. ఇది మళ్ళీ ఒక బ్యాగ్గా ఉంది, అయిపోయాయి. ఇదిగోండి, ఇది స్టార్ ఫ్రూట్ అండి, నేను 10 బ్యాగులు తెచ్చాను. ఇదేమో కాశీరేగి పళ్ళు 10 తెచ్చాను, ఒక బ్యాగే ఉంది. ఇది కూడా మనం కట్ చేసేసుకుంటూ ఉంటే చిగురు వస్తూ ఉంటుందండి. ఇది మీకు ఐడియా ఉంటుంది, ఇది క్రిస్మస్ ట్రీ అని అందరూ పెంచుకుంటారు, బాగా ఎదిగిపోతుంది అంటారు కానండి, మనం ఇది ఎంత కావాలంటే అంత హైట్ ఉంచుకొని మిగతా అది కట్ చేసేసుకుంటూ ఉంటే చిన్నగానే ఎదుగుతాయి మొక్కలు. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే మనకి గుజ్జుగా వస్తుందండి, మొక్క కూడా అందంగా ఉంటుంది. మనకి ఎంత హైట్ కావాలో అంత హైటే ఉంచుకోవాలి. ఇది షోయింగ్ అండి, షోయింగ్ మొక్కలు. ఇది అదేనియం అని మీకు ఫ్లవర్ చూపిస్తాను అండి, అదేనియం ప్లాంట్ అండి. పింక్ అండి, ఇవ్వండి ఫ్లవర్ చూడండి, ఫ్లవర్ అదేనియం ప్లాంట్ అండి. చిన్న బ్యాగ్, పెద్ద బ్యాగ్లు. ఇది షోయింగేనండి. క్రిస్మస్ ట్రీస్ అండి, మన క్రిస్మస్ అయింది కదా, అప్పుడే అన్నీ అయిపోయినాయి. వెరీ స్పెషల్ ప్లాంట్ అండి, నాకు చాలా ఇష్టం ఇది. ఇది ఒక బ్యాగ్ కొనుక్కుంటే చాలు, పక్కన పిలకలు వచ్చేస్తాయి. ఇదిగోండి చూడండి, నా దగ్గర చాలా మొక్కలు అయిపోయాయి, 2 బ్యాగ్లో ఉన్నాయి. ఈ బ్యాగులకి పిలక వచ్చేసింది, పక్కనే పిలక వచ్చింది చూడండి. మనం ఒక మొక్క తెచ్చుకుంటే చాలండి, ఒక మొక్క వేసుకుంటే పక్కన పిలకలు వస్తాయి, మళ్ళీ అవి తీసి మళ్ళీ వేరే చోట కూడా వేసుకోవచ్చు. మనం కొమ్మలు కూడా వేసుకోవచ్చండి, కొమ్మ పాతేటప్పుడు కూడా ఎలా పాతాలో ఏంటో తెలుసుకుంటే కొమ్మ కూడా వేసుకోవచ్చండి. కానీ ఆ ట్రిక్, కొమ్మ ఎలాగేస్తారో ఆ ట్రిక్లు అయితే మనకు తెలియాలి, లేదంటే చచ్చిపోద్ది. ఇంకోండి పిలక చూడండి, అది పక్కనే వచ్చేసింది. నేను అది తీసి వేరే బ్యాగ్లో వేస్తాను. తులసి మొక్కలు అండి, ఎవరైనా అడుగుతూ ఉంటారు తులసి మొక్క, వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను, డబ్బులకి ఏమి ఇవ్వను. ఇదిగోండి గులాబీల దగ్గరికి వచ్చాం. గులాబీలు మ్యాక్సిమం ఫ్లవరింగ్ అయితే అయిపోయినాయి అండి, మొగ్గలు ఉన్నాయి ఇప్పుడు. గులాబీలు కూడా బతకవు, మీ నర్సరీలో బతుకుతాయి, మా నర్సరీలో బతకవు అంటారు చాలామంది. కాదండి, మనం మొక్కలు పెంచేటప్పటికి దానికి కూడా కొన్ని టిప్స్ ఉంటాయి. చక్కగా పెంచాలి, ఎలా కట్ చేసుకోవాలి మొక్కని, మొక్క ఎండిపోతే ఏం చేయాలి, మొక్క కాడ కొంచెం నల్లగా వస్తే దాన్ని ఎలా కట్ చేయాలి, ఆకు ఎలా కట్ చేయాలి, ఆకు ఎండిపోతూ ఉంటే కట్ చేస్తూ ఉంటే చిగురు వస్తూ ఉంటుందండి, ఆకు తెంపుతూ ఉండాలండి. మొక్క ఎప్పుడు నీట్గా చూసుకుంటూ ఉంటే నిజంగా బతుకుతాయి. ఎందుకు బతుకమండి, నర్సరీలో బతికినప్పుడు ఇంటి దగ్గర ఎందుకు బతుకం? కాకపోతే ఏంటంటే మనం పట్టించుకోము, అంతే, వేసేసామా మొక్క వేసేసాము అంతే. అలా కాదండి, కొమ్మనైతే కట్ చేయాలి. నేను షార్ట్ వీడియోస్లోని పెడతా ఉంటాను, కొమ్మ ఆకు ఎలా కట్ చేయాలి ఏంటి అని. మీరు నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఇవన్నీ టిప్స్ వస్తూ ఉంటాయి. ఏ మందులు వాడాలి, మొక్క ఎలా నాటాలి, ఏ మందులు వేయాలి, ఎలా వేయాలి, ఎలా కట్ చేయాలి, కొమ్మ ఎలా నాటుకోవాలి, నాటిన కొమ్మ ఎక్కడ పెట్టుకోవాలి, అన్నీ చెప్తూ ఉంటాను నేను. ఆకు ఎండిపోతుంది అనగానే కట్ చేసి తీసేసేయాలండి. అప్పుడే ఆ కొమ్మ దగ్గర ఆకు తీసినప్పుడే చిగురు ఉంటుంది, అక్కడ చిన్న బొడుపులాగా చిగురు ఉంటుంది. అది చూసుకుని మనం లైట్గా కట్ చేస్తే మనకి ఐడియా వస్తుంది. ఇదిగోండి, ఇవన్నీ నేను తెంపేసినాయనండి, ఇవన్నీ చిగురులు వచ్చినాయి అంటే నేను పొద్దుట మార్నింగ్ 2 hours నర్సరీ దగ్గరే ఉంటానండి. నేను మొక్క ఇలా చూసుకుంటూ ఉంటాను, మొక్కలు మొత్తం. ఈవినింగ్ 1 hour, మార్నింగ్ 2 hours పైన ఉంటానండి నర్సరీ దగ్గర. ఇవన్నీ కట్ చేసుకుంటా, ఆకు తెంపుకుంటా. పువ్వు కొంచెం ఎండిపోయిందంటే మొత్తం కట్ చేసేయాలండి, లేకపోతే బలం అంతా పువ్వుకే వెళ్ళిపోద్ది.
మొక్క ఎదగనివ్వకుండా చేసేస్తాయి, ఇంకో కొమ్మలు మొగ్గలు రాకుండా చేసేస్తాయి, మొగ్గు పూయకుండా చేసేస్తాయి. చూసారండి ఇవన్నీ చిగురులు వస్తున్నాయండి. ఇప్పుడు నా దగ్గర పువ్వు అయిపోయింది ఒకసారి. పన్నీర్ గులాబీ అండి, వైట్, రెడ్ వైట్ ఉంటాయి. మ్యాక్సిమం నా దగ్గర గులాబీ చాలా అయిపోయింది. గులాబీలు ఎక్కువ పట్టుకెళ్తారండి టీ బస్సులు అండి. ఇదిగోండి ఇది కూడా వెరీ స్పెషల్ ప్లాంట్. ఇంటి దగ్గర ఎంట్రన్స్లోని లెఫ్ట్ రైట్ ఇటువంటి చెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. అరికా పాము, ఇవి టీ బుష్లు. ఇదిగోండి వైట్ ఫ్లవరింగ్ లాగా వస్తుంది పైన. ఈ పెద్దది పక్కదే చిన్న బ్యాగ్. ఇదిగోండి గ్రీన్ అరిక. ఇదిగోండి ఇవన్నీ గులాబీలే. ఇవి నాటి వైట్ అండి, రెడ్ వైట్. ఇవి మళ్ళీ హైబ్రిడ్ అండి. ఇదిగోండి నేను చూడండి, అది కనిపిస్తుందా మొక్క మొత్తం ఆకు కొమ్మనే ఉన్నాయి. కొమ్మే ఉంది, ఆకు లేదు కదా. కొమ్మ కట్ చేసేసుకుంటూ ఉండాలి, ఆకులు తీసేస్తూ ఉండాలండి. తీసేస్తే అక్కడ మళ్ళీ చిగురు వస్తుంది. అది చూపిస్తున్నాను చూడండి, చిగురు వచ్చింది కదా. ఆకు తెంపేస్తూ ఉంటే చిగురు వస్తూ ఉంటుందండి. చూసుకుని మనం ఆకుని నెమ్మదిగా కట్ చేయాలి. అది చూడండి, అసలు ఎక్కడ మీకు పెద్దాకు ఎక్కడ కనపట్టలేదు కదా, మొత్తం తెంపేశానండి నేనైతే. ఆకు ఎక్కడా లేదండి, మొత్తం తెంపేశానండి ఆకు. ఏంటంటే అలా తెంపడం వల్ల చిగురు వస్తుందండి, మొక్క నిలబడద్ది, మొక్క చావదు, మొక్కకి బలం సరిపోతుంది. ఆ మొక్కకి మనం ఏం మందులు ఏం వేయక్కర్లేదండి. స్పెషల్గా నర్సరీలో మందులు వేసేస్తారు, అందుకే బతుకుతాయి అంటారు. అవునండి వేస్తారు, కానీ నేనైతే వేయనండి మందులు. ఓన్లీ వాటర్, బ్లాక్ డిఏపి అని ఉంటుంది. ఆ బ్లాక్ డిఏపి కూడా 15 రోజులకు ఒకసారి వేస్తాను. మ్యాక్సిమం వాటరే కొడతామండి. వాటర్ కూడా ఎక్కువ కొట్టకూడదండి. వాటర్ ఎక్కువ కొడితే మళ్ళీ ఆకు బాగా తొందరగా ఎల్లో వచ్చేస్తుంది, ఎక్కువ మాడిపోతుంది. చూడండి నా దగ్గర మొత్తం చిగురుతోటే ఉంటుందండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్లవర్ ఎలా ఉంది, మొక్క ఎలా ఉంది చూసుకుంటూ ఉండాలి. ఇది మొత్తం చిగురే ఉంది చూడండి, మొత్తం బ్యాగులన్నీ చిగురుతోటే ఉన్నాయి నా దగ్గర. మార్నింగ్ 2 hours కంపల్సరీ స్పెండ్ చేస్తాను నర్సరీలో. ఈవినింగ్ 1 hour కంపల్సరీ స్పెండ్ చేస్తాను. ఎందుకంటే ఆకు ఎలా ఉంది చూసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇలాగ ఉంది కదా, వెంటనే తెంపేస్తాను నేను దాన్ని. ఉంచాను అస్సలు ఉంచానండి. ఎందుకంటే మొక్కకున్న బలం దానికి వెళ్ళిపోద్దండి. అందుకని మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలండి. ఎంతసేపు మార్నింగ్ 1 hour లేకపోతే ఈవినింగ్ 1 hour. ఇంటి దగ్గర మొక్కలు అయితే ఏదో ఒక ఈవినింగ్ మార్నింగ్ ఒక 1/2 hour స్పెండ్ చేస్తే సరిపోద్దండి. మొక్కలు తెచ్చాము వేసేసాము అనడం కాదండి. మొక్కలు ఎలా పెంచాలి, ఎలా చూసుకోవాలి, ఎలా కటింగ్ చేయాలి, ఎలా ప్రూనింగ్ చేయాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. కాడ బ్లాక్ వచ్చింది, ఆ బ్లాక్ వస్తే అస్సలు ఉంచకూడదండి, కట్ చేసేసేయాలి. ఇదిగోండి నా దగ్గర మొత్తం మొగ్గలు ఉన్నాయి, చిగురు వస్తుంది, అన్నీ ఇలాగే ఉంటాయండి. మ్యాక్సిమం అయితే పానవను అసలు మొక్కలు. ఇదిగోండి అలా లాగేస్తూ ఉండాలండి ఆకులు. ఇదిగోండి ఇవి అయితే ఫారెస్ట్, ఇవి నేరేడు ఉంది, పనస ఉంది, రోజ్వుడ్ ఉంది, వేప ఉంది, అన్నీ కలిపేసి ఉన్నాయి బ్యాగులు అన్నీ. పనస నేరేడు చూడండి ఎంత బాగుందో ఆకు. ఇది ఈ మొక్క పేరేంటో నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కనకాంబరం. ఇవ్వండి ఇవి కూడా మళ్ళీ గులాబీలు. అవి కూడా ఇది చూడండి ఆకు ఎంత బాగుందో. మందు కొడతానండి, మందు 15 daysకి ఒకసారి మందు కొడతా ఉంటాను. అదే బయట నర్సరీలో అయితే 4 రోజులకు ఒకసారి మందు కొడతా ఉంటాను. కానీ నేను మ్యాక్సిమము మందు ఎక్కువ ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే మందు కొట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ బాగుంటుందండి, ఇంటికి తీసుకెళ్ళి వేసుకునేటప్పటికి చచ్చిపోయింది మొక్క అంటారని. అందుకని నేను మ్యాక్సిమం మందు 15 రోజులకు ఒకసారి కొడతాను. డిఏపి కూడా 15 రోజులకు ఒకసారి వేస్తాను. అన్నీ మొగ్గల్లోనే ఉన్నాయి, అందుకే మీకు పువ్వు కనిపించట్లేదు. ఇదిగోండి ఇది బోగన్విల్లా అండి.
రోడ్డు పక్కన ఉంటుంది. ఏంటి కాగితం ఫ్లవర్స్ అంటారు కదా, పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా, అది కాదు, ఇది వేరే అండి. బోగన్వెల్లి అది వేరండి, ఇది వేరండి. మీరు ఆకు చూస్తే మీకు ఐడెంటిఫై అవుద్దండి. రోడ్డు పక్కన ఈ పేపర్ ఫ్లవర్స్ ఎలా ఉంది, నా దగ్గర నా నర్సరీలో ఈ బోగన్వెల్లి ఎలాగ ఉన్నాయి, మీకు ఆకు చూస్తే అర్థమవుద్ది. ఇది బాగా పాదులాగా ఎదగదండి, ఇది మొక్కలాగా ఉంటుంది, పాదు కాదండి. ఇంకొంచెం చూడండి, ఇది కూడా అంతేనండి. ఇది కూడా కొమ్మలు కూడా కట్ చేసేసుకుంటూ ఉండాలండి. అప్పుడు మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది. చూడండి, చిగురు కనిపిస్తుందా మీకు, చిన్న చిన్నగా చిగురు. అవన్నీ నేను కట్ చేసేస్తూ ఉంటాను. ఇదిగోండి, ఈ పక్కన ఇంకో మొక్క ఉంది చూడండి. ఇదైతే వ్యాన్లో వేసేటప్పుడు మొత్తం మొక్క అయితే ఊడిపోయింది. మళ్ళీ నేను నర్సరీకి తెచ్చి వేసుకున్నాను. ఫస్ట్ అయితే చచ్చిపోయింది, తర్వాత దాన్ని జాగ్రత్తగా పెంచాను. ఇదిగోండి, అందుకుందండి, మొన్న అందుకుంది. దీన్ని అయితే నేను ఏమీ కట్ చేయలేదు, అసలు ఎక్కడ కట్ చేయలేదని తెచ్చిన వెంటనే బ్యాగ్లో పెట్టాను. మళ్ళీ ఆ బ్యాగ్లోనే పెట్టేశాను మొక్క. కొంచెం టీఏపీ వేసాను. చిన్న చిన్న కొమ్మలు అయితే అక్కడక్కడక్కడ కట్ చేశాను. మొత్తానికి అయితే మొక్క బతికేసింది. ఇదైతే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది మొక్క తెచ్చేటప్పుడు. దాన్ని అలాగ మళ్ళీ బ్యాగ్లో వేసి కొంచెం పేడ అయితే వేస్తానండి. నేను పెద్ద పెద్ద బ్యాగులకి అయితే పేడ వేస్తాను. పేడ కూడా ఎలా వేయాలంటే పేడ తెచ్చేసి ఎండబెట్టాలండి. ఎండబెట్టింది అదిగోండి అలాగా రెండు ఇదిగోండి ఇలా మొక్కల్లాగా అలాగా వేసేస్తే బ్యాగ్లోనే వాటర్ కొట్టేటప్పుడు దాంట్లో అలా దిగుతూ ఉంటుందండి. మనం మళ్ళీ పచ్చిది తీసుకొచ్చి వేయకూడదు, ఎండిపోయిందే తీసుకొచ్చి వేయాలండి మ్యాక్సిమం. మొక్కల్ని చూడండి, నా బ్యాగులు అన్నింటిలోనే ఉంటుందండి పేడ. ఎండిపోయింది, అది కూడా ఎండిపోయింది ఉంటుందండి. మీరు కింద వేసుకుంటే మామూలుగా పచ్చిదన్న కళ్ళాపు వేసినట్టు వాటర్ అలా కలిపేసేసి కింద వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ మొక్క కూడా చూడండి, టీ బుష్ అండి. ఇది నలిగిపోయింది, ఇది కూడా మొక్క మేము ఆటోలో తెచ్చినప్పుడు నలిగిపోయింది. అందుకని నేను మొత్తం కట్ చేసేసానండి, ఎక్కడ నలుపు లేకుండా కట్ చేసేసాను మొక్క. దీనికి కూడా పేడ అయితే వేసాను నేను. పేడ వేయడం వల్ల ఏంటంటే మొక్క చావదండి, గమ్ములు బతుకుద్ది. ఎరువు అంటారు కదా, పేడ ఎరువులా కూడా వేస్తారంటారు కదా పొలాల్లో. అది ఇదిగోండి, వెరీ స్పెషల్ ప్లాంట్ అండి, నాకు చాలా ఇష్టం. ఇది చాలా బాగుంటాయండి ఇటువంటివి. ఇదిగోండి, ఇది కూడా ఆటోలోనే వచ్చింది, ఆటోలో నలిగిపోయింది. ఇది నల్లగా వచ్చేసింది కదా, అంతా లాగేస్తానండి నేను. ఒక కొమ్మ కూడా అసలు నల్లగా ఉంటే ఉంచానండి, కట్ చేసేస్తాను. మనం ఎప్పుడు కొమ్మ నల్లగా వచ్చిందంటే అస్సలు ఉంచకూడదండి, కట్ చేసేయాలి. గులాబీలకు కూడా, మొక్కలకి ఏ మొక్కకైనా నల్లగా వచ్చిందంటే మాత్రం కట్ చేసేయాలండి. కట్ చేయడం వల్ల ఏంటంటే ఇది చూపిస్తాను చూసారా మీకు, చిగురు వస్తుంది అక్కడ. నేను కట్ చేసేసాను కాబట్టి కొమ్మకి చిగురు వస్తుందండి. ఆకు లాగేసిన కొమ్మకి ఇదిగోండి మొత్తం ఆ కొమ్మ అంతా చిగురు వస్తుందండి. ఇదిగోండి చిగురు ఎంత బాగా వస్తుంది. ఆకు అస్సలు ఆకు నల్లగా ఉందంటే మొత్తం కట్ చేసేయాలి. కొమ్మ కూడా నల్లగా ఉంది అనిపిస్తే మీకు కట్ చేసుకొని, కొమ్మలు నల్లగా ఉంటాయండి, మళ్ళీ అవి కట్ చేయకూడదండి. మనకి ఏ కొమ్మ ఎలా ఉంది, నలుపు ఎలా వచ్చిందో తెలిసిపోద్ది కాడ. దీనికి కూడా కొంచెం పేడ వేసాను, కొమ్మ నిలబడిపోయింది. ఇదిగోండి, వెరీ స్పెషల్ ప్లాంట్. నేను 4 మూలలో 4 అరికా పామ్, గ్రీన్ అరికా అండి. 4 మూలలో 4 చెట్లు అయితే పెట్టుకున్నాను నర్సరీ స్టార్టింగ్ నుంచి. ఇదే అండి మా నర్సరీ అయితే. బాగున్నాయా మా నర్సరీలో మొక్కలు? అది ఆపోజిట్ మాది సీలింగ్ షాప్. సరే, మా నర్సరీలో మొక్కలు మీకు ఏమేమి నచ్చినాయో మాకైతే కామెంట్ చేయండి. అలాగే మొక్కల పేర్లు నేను తప్పు చెప్పినా సరే మీరు కామెంట్లో అయితే పెట్టండి. ఇదండి, అదిగోండి, అది మా షాపు, సీలింగ్ షాప్. తాళపూడి నుంచి గజ్జరం. ఇదిగోండి, ఇలా రెడీ చేసాము. కొత్త నర్సరీ కదండి, రెడీ చేసాము. ఇంకా ప్లాంట్స్ వేయలేదు, బట్ అది సర్ది పెట్టామండి. ప్లాంట్స్ వేయాలి. ఏం వేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి, ఏ మొక్కలు వేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇదిగో మొక్కలు పెట్టడానికండి. ఇలా రోడ్డు మీద పెడితే నర్సరీ ఉందని తెలుస్తుంది గమ్ముని.
ఇదిగోండి ఇక్కడ గులాబీలు ఇలాగ స్టాండ్ మీద ఇలా పెడతామన్నమాట ఒక్కొక్క మొక్క. అంటే గమ్ముని చాలామంది స్పీడ్గా వెళ్ళిపోతారు చూడరు కదా, అందుకని. చూడండి ఇవి ఎంత బాగున్నాయి, షోయింగ్ మొక్కలు అండి ఇవి. ఇండోర్ అవుట్డోర్ కూడానండి, లోపల కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, ప్లాస్టిక్ ఫ్లవర్ లాగా ఉంటాయండి, చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇవి. షోయింగ్ అండి, డైనింగ్ టేబుల్ మీద, హాల్లోని, టీవీ దగ్గర రబ్బర్ ప్లాంట్ అండి, టీవీ దగ్గర అలా పెట్టుకోవచ్చు. గుండు గులాబీలు, చిట్టి గులాబీలు, గుత్తి గులాబీలు, డబల్ షేడ్. ఇది మొత్తం మొగ్గు వచ్చే ఉంటుందండి గులాబీలు. సో ఇదండి ఈరోజు మా నర్సరీ చూపించాను కదండి. మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, మీకు మంచి మంచి టిప్స్ చెప్తాను, ఏ మందులు వాడాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్